హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శ్రీకాంత్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు పాన్ కార్డ్ని రీప్రింట్ ఎలా తీసుకోవాలని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఆల్రెడీ నేను పాన్ కార్డ్కి మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఎలా లింక్ చేసుకోవాలో వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. మనకు 2.0లో భాగంగా రీప్రింట్ అనేది తీసుకోవాలి. రీప్రింట్ తీసుకుంటే మనకు కొత్త పాన్ కార్డ్ అయితే వస్తుందని చెప్తున్నారు, అప్డేటెడ్ పాన్ కార్డు. అది ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మీకు సింపుల్గా మొబైల్లోనే అయితే చూపించబోతున్నాను. నేను మీకు ప్రతిదీ మొబైల్లోనే చూపిస్తున్నాను, ఎందుకంటే అందరి దగ్గర ల్యాప్టాప్లు, కంప్యూటర్స్ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి సింపుల్గా మనం మొబైల్లోనే ఈ అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి నేను సింపుల్గా మొబైల్లోనే చూపిస్తున్నాను. మనం యూటీఐ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. పాన్ యూటీఐ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా ఓపెన్ చేయండి. మీ మొబైల్లో యూటీఐ వెబ్సైట్ని అయితే క్రోమ్లో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. దీనికి మనం 50 రూపీస్ అయితే రీప్రింట్కి పే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ రీప్రింట్ అని ఉంది కదా, ఫెసిలిటీ ఫర్ రీప్రింట్ అని. ఇక్కడ మనకు మీ యొక్క పాన్ నెంబరు అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ నేను నా పాన్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. అలాగే నా ఆధార్ కార్డ్ నెంబర్ని కూడా నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్, మంత్ అలాగే ఇయర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మనం సింపుల్గా ఇలా కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మాకు క్యాప్చా అడుగుతుంది. ఇలా మీరు కిందికి వచ్చిన తర్వాత మీరు క్యాప్చాని అయితే క్లియర్గా ఎంటర్ చేసుకోండి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ పేజ్లోకి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఓటీపీ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ కింద ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బౌత్ అంటే మనము మెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్కి ఓటీపీలు అయితే వెళ్తాయి. ఓన్లీ మొబైల్ సెలెక్ట్ చేసుకోండి. మీ మొబైల్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ మొబైల్కి అయితే ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని అయితే మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మెయిల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, మెయిల్ కూడా ఓటీపీ వెళ్తుంది. మెయిల్ ఓటీపీని కూడా ఇక్కడ ఎంట్రీ చేయొచ్చు. నేను ఓన్లీ మొబైల్ సెలెక్ట్ చేసుకున్నాను. నా మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేస్తాను. అలాగే ఇక్కడ మీకు క్యాప్చా కనిపిస్తుంది కదా, మీ క్యాప్చాని ఎంట్రీ చేయండి. ఈ క్యాప్చాలు కొంచెం చూసుకుంటూ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మీకు గెట్ ఓటీపీ అని ఉంటుంది కిందన. ఈ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్యాప్చా మొత్తం పూర్తిగా ఎంట్రీ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే నాకు ఇప్పుడు వచ్చింది చూడండి. ఈ ఓటీపీని మీరు ఎంట్రీ చేయండి తప్పు లేకుండా. ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే మీకు పేమెంట్ అయితే చేయమని అడుగుతుంది, 50 రూపీస్. ఈ విధంగానైతే బిల్ డెస్క్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ ఇచ్చేసి బిల్ డెస్క్ దగ్గర కన్ఫర్మ్ పేమెంట్ అని క్లిక్ చేయండి. కన్ఫర్మ్ పేమెంట్ అని క్లిక్ చేయగానే మనకి రకరకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ అని. ఇక్కడ మీరు యూపీఐని సెలెక్ట్ చేసుకోండి. చాలామంది ఫోన్పే ద్వారా చేస్తారు కాబట్టి ఇక్కడ ఓన్లీ యూపీఐ ఆప్షన్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోన్పే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ యూపీఐ ఐడి ఏదైతే ఉంటుందో మీ యూపీఐ ఐడిని ఇక్కడ ఎంట్రీ చేయండి. ఇక్కడ నా యూపీఐ ఐడిని అయితే నేను క్లియర్గా ఎంట్రీ చేస్తున్నాను. ఇక్కడ ఎంట్రీ చేసుకున్న తర్వాత మనకు మేక్ పేమెంట్ అని ఉంది కదా, ఈ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మన ఫోన్పేకు ఒక నోటిఫికేషన్ వెళ్తుంది. అలాగే మన మొబైల్ నెంబర్ కూడా ఒక నోటిఫికేషన్ అనేది వెళ్తుంది, మెసేజ్ వస్తుంది మన మొబైల్ నెంబర్ కూడా. ఈ 4 minutes లోపు 5 minutes లోపు మనం ఈ పేమెంట్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నాకు మెసేజ్ అలాగే నోటిఫికేషన్ రెండూ వచ్చాయి. మెసేజ్ పైన క్లిక్ చేసి మనం పేమెంట్ చేయొచ్చు, లేదా ఫోన్పేకి వచ్చి నోటిఫికేషన్ క్లిక్ చేసి మనం అయితే పేమెంట్ చేయొచ్చు. ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకు పేమెంట్ అయితే అడుగుతుంది. ఈ పేమెంట్ని మనకు యూపీఐ ఐడి ఎంట్రీ చేసి మనం సింపుల్గా పేమెంట్ అని క్లిక్ చేయగానే పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. పేమెంట్ మనకు సక్సెస్ఫుల్ అవ్వగానే మనకు ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అని మనకైతే తెలిసిపోతుంది ఫోన్పేలో. మనకు పేమెంట్ సక్సెస్ఫుల్ అవ్వగానే మనం మళ్ళీ ఏం చేయాలంటే బ్యాక్ రావాలి. మళ్ళీ వెబ్సైట్లోకి బ్యాక్ వచ్చిన తర్వాత మనకు అక్కడ ఆప్షన్స్ చూపిస్తాయి. మనం రిసిప్ట్ని అయితే డౌన్లోడ్ చేయడానికి అయితే ఆప్షన్ చూపిస్తుంది. మనం ఆ పేమెంట్ చేసిన రిసిప్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఇక్కడ మనకు మన యొక్క రిసిప్ట్ కూడా వస్తుంది. మనం రిసిప్ట్ని కూడా డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకొని చూసుకోవచ్చు. నా రిసిప్ట్ అయితే ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఇలా రిసిప్ట్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఈ రిసిప్ట్ వచ్చిన తర్వాత మనకు సేవ్ చేసుకొని పెట్టుకోండి. మనకి ఇది దాదాపు ఒక 1 week నుంచి 10 days అయితే ఈ పాన్ కార్డ్ రావడానికి అయితే పోస్ట్లో టైం పడుతుంది. స్పీడ్ పోస్ట్లో వస్తుంది మనకి ఇది వచ్చిన తర్వాత ఈ పాన్ కార్డ్ ఎలా ఉంటుందో కూడా నేను దీన్ని చూపిస్తాను. ఈ విధంగా మనము సింపుల్గా మన మొబైల్లోనే రీప్రింట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇది మొత్తానికి వీడియోని అయితే మీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ వీడియో నచ్చితే డిఫరెంట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.